కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఊబి. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ డాక్టర్ రామశర్మ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న రవళి అంతర్జాల మాసపత్రిక 2025 సంవత్సరం జూలై నెల సంచికలో ప్రచురితమైంది. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకామ్, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోను, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం 2025 అందుకున్నారు. ట్రైన్ దిగి బయటికి నడుస్తున్నాననే గాని నా మనసులో లేదు. చిరాగ్గా ఉంది, దుఃఖంగానూ ఉంది, తెలియని మనుషులపై కోపంగా ఉంది. కనిపిస్తే 4 చెడమడా దులిపియాలనుంది. బోరును ఏడవాలని ఉంది. మరీ ఇంతగా దిగజారి బానిసలైపోవాలా? ఛట్, రోజు రోజుకు ఏమైపోతున్నాము? అప్పుడెప్పుడో చదివిన కథ గుర్తుకొచ్చింది. అడవులో ఉండే రంగురంగుల అందమైన ఈకల పక్షి కొమ్మ మీద నుంచి కిందకి చూస్తూ ఉంటే చేతిలో చిన్న భరిణితో నడుచుకుంటూ వెళ్తున్న మనిషిని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని పలకరించింది. సంతకు వెళ్తున్నాను, నా దగ్గర ఉన్న పురుగులమ్మి రంగురంగుల ఈకలు తెచ్చుకుని తలపై అలంకరించుకుంటా అన్నాడు భరిణిని చూపిస్తూ. పిచ్చివాడా, వాటి కోసం అంత దూరం ఎందుకు వెళ్ళడం? ఆ పురుగులు నాకు ఇచ్చేయి, నీకు కొన్ని ఈకలు ఇస్తాను అంది. పురుగులు పుచ్చుకోవడం, ఈకలు ఇవ్వడం జరిగింది. ఇలా తరచుగా జరుగుతూనే ఉంది. కొంతకాలానికి ఆ పక్షికి ఒంటి మీద ఈకలు అనేవే లేకుండా పోయాయి. పురుగులు ఇవ్వడం ఆపేశాడా మనిషి. ఈకలు లేక ఎగరలేక చలికి ఎండకు ఎండి దిక్కుమాలిన చావు చచ్చింది ఆ పక్షి. ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు ఇంకో కిలోమీటర్ దూరంలో సిగ్నల్ కోసం కాబోలు ఆగిపోయింది. సీట్ కింద పెట్టిన బ్యాగ్ తీసుకుని కూర్చున్నాను. ఎదురుగా ఉన్న భార్యాభర్తలు, వారి సంవత్సరం వయసున్న పిల్లవాడిని చూస్తూ ఆలోచిస్తున్నా. రాత్రంతా ఆ పిల్లాడు ఏడుస్తూ ఉంటే వారిద్దరూ మొబైల్ ఫోన్లో ఏవో ఇంగ్లీష్ రైమ్స్ వీడియోలు చూపిస్తూ ఆ పిల్లాడిని సముదాయించడానికి ప్రయత్నం చేయడం ఇంకా నా కళ్ళలో ఉంది. చిన్నపిల్లల మెదడు, కళ్ళపై సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు వాళ్ళకి తెలియదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? దిగులు, బాధ ఆపుకోలేక, ఇక ఆగలేక. ఏమండి, మీరేమనుకోవద్దు, చిన్నపిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు. చెప్పబోతున్న నన్ను ఆపు చేస్తూ, మాకు తెలుసండి, కానీ మా వాడు సెల్లో రైమ్స్ చూస్తూ ఎంత చక్కగా ఆడుకుంటాడో మీకు తెలియదు మురిసిపోతూ చెప్పింది ఆ తల్లి. నిరసన భావం కనిపిస్తున్న ఆ తండ్రి చూపులను చూసి నా నోరు నొక్కేసుకున్నాను. ఇంతలో ఆ తల్లి ఫోన్ మోగింది. చెల్లి, దగ్గరలో ఉన్నామే. అలాగా, బావతో మాట్లాడు. స్పీకర్ పెట్టి ఫోన్ భర్తకిచ్చింది. బావా, ఇంకా ట్రైన్ రాలేదా? వచ్చేసాం, ఇంకో 5 నిమిషాలు. నువ్వెక్కడున్నావు? ఆటోవాడు ఇదే స్టేషన్ దించేశాడు బావా, కానీ ఏమీ తెలియడం లేదు. బహుశా ఆ అమ్మాయి కూడా చదువు కోసమో దేనికోసమో హైదరాబాద్ కొత్తగా వచ్చి ఉంటుంది అని అర్థమైంది నాకు. ఆల్ఫా హోటల్ కనిపిస్తుందా? బావ ఆరా తీస్తున్నాడు. లేదు బావా, ఏదో స్వాతి హోటల్ అని ఉంది దిగులుగా చెప్పింది. నాకు అర్థమైంది. సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ రోడ్డుకి ఎదురుగా స్వాతి హోటల్ ఉంది. ఆ అమ్మాయి స్టేషన్ ఎదురుగానే ఉంది. ఎదురుగా బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయా? స్టేషన్ బయట ఉన్న సిటీ స్టాండ్ గురించి అడిగాడు. నేను నోరు విప్పబోయాను. ఇంతలో, బావా నువ్వు టెన్షన్ పడకు, గూగుల్ మ్యాప్ పెట్టుకుని స్టేషన్కి వచ్చేస్తా, బాయ్. ఫోన్ కట్ అయింది. నా గుండె మండిపోయింది. ఒక్కసారిగా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి.
పురుగులకు ఆశపడి ఈకలు వదులుకుని ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి గుర్తుకొచ్చింది. మనిషి కూడా ఆ పక్షుల ఒక్కొక్క ఈక వదులుకుంటున్నాడు. మాట్లాడే ఈక, భావాలు తెలిపే ఈక, ప్రశ్నించే ఈక, గుండెల్లోని ఊసులను ఎదుటి మనిషికి మాటల్లో తెలిపే ఈక, పక్కవారితో మాట్లాడి విషయం తెలుసుకునే ఈక, ఇలా తన సహజ నైపుణ్యాలు అన్నీ వదులుకుంటున్నాడు. పక్కవారిని అడిగినా లేదా కళ్ళెత్తి పరిసరాలు పరిశీలించినా ఆ అమ్మాయికి ఎదురుగా రైల్వే స్టేషన్ కనపడేది. కానీ ఊబిలో కూరుకుపోతున్న మనుషులకు ఆ దిగజారుడుతనం మెత్తగా హాయిగా ఉంది. ట్రైన్ దిగి బయటికి నడుస్తున్నానే గాని నా మనసులో లేదు. చిరాగ్గా ఉంది, దుఃఖంగానూ ఉంది. మీరింతవరకు ఊబి కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి